ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకట్ట అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. ఐశ్వర్యవంతులను చూసినప్పుడు నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంటారు చాలా మంది. ధనవంతులను చూసినప్పుడు నాకు కూడా డబ్బు ఉంటేనా, నేను కూడా వారిలాగా ఎంత సుఖంగా ఉంటాను, ఎంత లగ్జరీగా బ్రతుకుతాను అనుకుంటారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ చెప్తుంది. మనకు ధనం ఉండడం అవసరమే. ఎంత అవసరమో అంత కలిగి ఉండడం వలన మనం చాలా తృప్తిగా బ్రతకగలుగుతాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు. నువ్వు కష్టపడు, మంచి ఉద్యోగం చేసుకో, మంచి వ్యాపారం చేసుకో, మంచి పనులు చేసుకో. శరీరాన్ని సుఖపెట్టి శరీరాన్ని సోమరిపోతులుగా బద్ధకస్తులుగా జీవించొద్దు. ప్రతి మనిషికి పని ఉండడం చాలా మంచిది. చదువు లేని వాళ్ళు పని చేయాలి, చదువుకున్న వాళ్ళు పని చేయాలి. అందరూ పని కలిగి ఉండాలి, సోమరిగా ఉండకూడదు. అయితే నువ్వు ప్రయాసపడేది ఐశ్వర్యం కొరకు కాదు. ప్రపంచంలో చాలా మంచి కార్యాలు ఉన్నాయి, నీతి కార్యాలు ఉన్నాయి, వాటి కొరకు ప్రయాసపడు. ఒకవేళ నీ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలని ఆశ ఉంటే దాన్ని అంటే వదిలిపెట్టే. అభిప్రాయం మంచిది కాదంట. దేవుడు మనకు ఐశ్వర్యం ఇవ్వడా? బైబిల్లో చాలా మందిని దేవుడు ధనవంతులుగా చేయలేదా? యోబును దేవుడు ధనవంతుడిగా చేశాడు, అబ్రహామును ధనవంతునిగా చేశాడు, ఇస్సాకును ధనవంతునిగా చేశాడు, యాకోబును ధనవంతునిగా చేశాడు, నోవాహును ధనవంతునిగా చేశాడు, దావీదును, యోసేపును, దానియేలును వీళ్ళందరినీ దేవుడు గొప్పవాళ్ళుగా చేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఐశ్వర్యం వెనకాల వాళ్ళు పరిగెత్తలేదు, వాళ్ళు దేవుని వెనకాల పరిగెత్తారు కాబట్టి ఐశ్వర్యం వాళ్ళ వెనకాలకు వచ్చింది. దీవెన, సమృద్ధి, ఘనత, ప్రభావాలు వాళ్ళ వెనకాల వచ్చాయి. మరి నువ్వు కూడా దేవుని వైపు పరుగులు పెడితే, మంచి కార్యాల వైపు నీ మనసు తిరిపితే నీకు కావాల్సినంత దేవుని వెనకాలకి అందిస్తాడు. దేవునితో ఉన్న ఐశ్వర్యం ఎంతో దీవెనకరం. దేవునితో సంబంధం లేని ఐశ్వర్యం అది నీకెంతో ప్రమాదకరం.